ఇప్పుడు చలమచు సునీల్ గారు మామూలుగా ఇది 4వ టర్న్ అండి పోటీ పెడతాం పెట్టి అతని మీద జనం అందరికీ ఒక సానుభూతి అనేది ఉందండి. ఏంటంటే ప్రజల మనిషి, ప్రజాసేవ చేసే మనిషి. అలాగే గ్రామానికి ప్రతి పల్లెటూరు కూడా 400 గ్రామాలకి 400 కోట్లు అతను ఓన్గా సీఎం జగన్మోహన్ రెడ్డి పంట కదండి, అతను సొంత ఫండ్ ఇచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్తున్నారు. ఏంటి అతను డబ్బు మనిషి కాదండి, ఏంటి పార్లమెంట్కి వెళ్ళి మనం సంపాదించాలా, మనం చేయాలని కాదు. ఇలా పూర్వం నుంచి కూడా ఉన్న స్థాయిలో ఉండి మంచి బిజినెస్లు చేసి అభివృద్ధిలోకి వచ్చిన మనుషులండి. కాకినాడ నియోజకవర్గం ఎందుకంటే అతనికి వీరవారం తోటలు మన్నాడు కాబట్టి, ఇక్కడ పుట్టాడు కాబట్టి ఆ అభివృద్ధి కాకినాడలో చేస్తే మన పేరు మంచి గౌరవం ఉంటుందన్న ఉద్దేశమే ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు. అతను ఎలక్షన్లో పోటీ చేయవలసిన పని ఏమీ లేదండి, చేయకుండానే చేస్తున్నారు. వాళ్ళతో ఈ రోజుని ఎంతోమంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్ పెట్టి గీన్కో కంపెనీ పెట్టి వాళ్ళు ఎంతోమంది జాబులు వేస్తున్నారండి. మన జాబ్ మేళం కూడా చేశారు, బోళ్ళ మందికి జాబులు వేశారు. అతని గురించి ప్రతి వాళ్ళు పెద్దలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సన్నిహితంగా ఉంటారు. అతను ఏమన్నారంటే కాకినాడ పార్లమెంట్ మీరే ఉండాలి సునీల్ గారు అంటలో మరీ కోరతంలో అతను వచ్చారు. అందుకని పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు నాయుడు గారు పదవి గురించి పాకుల్లాడి చలమచు సునీల్ గారు పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేస్తలేదండి. ఏంటంటే జనం ఇక్కడ పుట్టాం, మనం ఎంతో కోట్లు ఆడుతుంది, ఎవరికి తెలదో పేరు పెంపు కావాలంటే మళ్ళీ మనం పుట్టిన జిల్లాలోకి వెళ్ళి తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్ళి మనం సేవ చేసి ప్రతి నియోజకవర్గానికి మనం తెలిస్తే మనం అంటే ఒక గౌరవం తెలుస్తుంది. అలాంటిది వాళ్ళ ఫాదర్ గారు కూడా మంచి డాక్టర్ అండి, వాళ్ళ అమ్మగారు కూడా అప్పుడు చైర్మన్ చేశారు. అలాంటి పదవులు ఎప్పుడో చేసేసారు, పదవుల గురించి ఆశించే మనిషి కాదు. ఏంటంటే ఇప్పుడు ఈ రోజుని ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు సీనియారిటీ అని చెప్పి ఒక అవకాశం చూశారు. చెప్తే ఏం చేశారండి, బాబు వస్తే జాబ్ వద్దన్నారు. ఒక్కరికి జాబ్ వేయలేదు. జనభూమి కమిటీలు పెట్టి జనాన్ని బాధ పెడుతూ తెలుగుదేశం వాళ్ళకే ఏదన్నా ఒకరు చచ్చిపోతే ఇంకొకరికి పెన్షన్ ఇచ్చేవారు. అలాగే పసుపు కుంకుమ అని చెప్పి లాస్ట్లో 15,000 వేసాడు. బాబు ఆడిందంతా డామా అని తెలిసి జనాన్ని తెలిసిపోయి బాబుని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కింద ఎన్నుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే మామూలుగా వచ్చిన తర్వాత తూచా తప్పకుండా నవరత్నాలు అమలు జరుపుతూ అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు చేసుకుంటూ, అలాగే సూర్యుడు పడకుండా వారంటీల ద్వారా సచివాలయాలు పెట్టించి పెన్షన్లు ఇప్పించు, ఏ డెత్ సర్టిఫికేట్ కావాల్సిన పిల్లలకు మామూలు సర్టిఫికేట్లు కావాలన్నా ఆధార్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా చేయించేస్తున్నారు. ఇంతకుముందు ఎంఆర్ఓలు ఆర్ఐలు వీళ్ళు ఈఆర్ఓలు ఉన్నప్పుడు ఓ సర్టిఫికేట్ కావాలంటే ఎంతో కష్టపడి ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోతే ఇంకా సర్టిఫికేట్లు ఇచ్చి కదా. అలాంటిది ఇప్పుడు 24 గంటలు ఇస్తున్నారు. పెన్షన్ కావాలంటే సొంతంగా అప్లై చేసుకుంటే ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుని మళ్ళీ తిరిగి చేత్తేనే అవ్వేది కాదు. అలాంటి పనులన్నీ దాంట్లో శ్వాసత్తులే చేస్తున్నాడు. అలాగే రైస్కి వెళ్తే కోటాకి ఎంతోమంది ముసలోళ్ళు నుంచోలేక ఇబ్బందులు పడి మొఖం తిరిగి కింద పోడు. అలాగే మంచిలు ఇచ్చేవాళ్ళే ఉండేవారు కదా, ఎవరు కాపారు కదా. అలాగే క్యూ అంటూ మామూలుగా రైస్ వ్యాన్ ఇంటికి వచ్చి ఈ రోజున రైస్ ఇస్తున్నారు. ఇన్ని మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు నాయుడు బురద చల్లుతూ నువ్వు మంచోడు కాదు, నువ్వు చెడ్డోడు అని చెప్పి చేస్తున్నాడు. ఏదో అభివృద్ధి చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను ఇక్కడికి వచ్చాడు. ఏం చేయగలుగుతుంది నువ్వు? 10 లక్షలు పెట్టి బిజినెస్ చేశాను, లక్షల కోట్లతో సునీల్ గారి వ్యాపారంలో దిగి ఈరోజు జనానికి గ్రామానికి ₹1 కోటి అన్నావు. నువ్వు ఇచ్చి 10 లక్షలు పెట్టి జనానికి టీ హోటళ్ళన్నీ మోసం చేసి వాళ్ళ డబ్బులు తీసుకుని ఆ డబ్బుతో నువ్వు మళ్ళీ మామూలుగా పవన్ కళ్యాణ్కి ఇచ్చి ఎంపీ సీట్ కొనుక్కుని పోటీ చేస్తున్నావు. అలాంటిది నువ్వు అభివృద్ధి చేయగలవా? నువ్వెక్కడ, నీ బతికి ఎక్కడయా? కబర్దార్. కాకినాడలో నువ్వు సునీల్ గారితో పెట్టుకున్నావు అంటే నీకు డిపాజిట్లు కూడా రావు. ఏమనుకున్నావు? నలుగురు కూడా ఏమనుకున్నారు, ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ అన్నాను. పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ నెక్స్ట్ చుట్టూ కాకినాడలో కాదు ఈ జిల్లాలో కూడా కనపడకుండా పోతాడు. భీమవరాన్ని వైజాగ్లో ఎలా పోయాడో అలాగే పిఠాపురం కూడా ఓటమి అతను సెలిచొస్తుంది. ఎక్కడ వాడు గీత గారు అక్కడ మెదటి గెలుతాడు. అలాగే సునీల్ గారు వచ్చి అన్ని మంచి పనులు చేస్తున్నారు కాబట్టి అతనికి అందరూ మద్దతు కలుపుతున్నారు కాబట్టి 150,000 మెదటి పైనే గెలుతారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.